జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేయడానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా పంపించవచ్చు. అలాగే ఆ కింద జీపే, అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా పంపించవచ్చు. అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పంపడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ వాట్సాప్లో నాకు ఒక్క మెసేజ్ చేశారంటే నేను మరేదైనా నెంబర్కి పంపించాలా అనేది నేను మీకు తెలియజేస్తా. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్కు అండగా నిలవండి. ఈ కాలంలో స్వచ్ఛందంగా, అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఒక ఛానల్ నడిపించాలనేది మామూలు విషయం అయితే కాదు. అది కూడా ఇదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, మరొకటి కాదు కదా. ఒక జాతీయవాద వార్తలు అందిస్తా నలుగురికి ఉపయోగపడే విధంగా, దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం అంటే నిజాయితీగా అది మామూలు విషయం అయితే కాదు. ఖచ్చితంగా కత్తి మీద సామే. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్కు అండగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారతదేశంలో అస్థిరతను సృష్టించడానికి పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా వివిధ మార్గాల్లో ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీనినే అసలు సిసలైనటువంటి దొంగ యుద్ధం అని చెప్పేసి అంటారన్నమాట. అంటే నేరుగా యుద్ధానికి వచ్చేటటువంటి ధైర్యం లేక ఈ విధంగా ముసుగులేసుకుని కుట్రలు చేయడం అన్నమాట. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుంది. ఈ గ్రూపులన్నీ కూడా ముఖ్యంగా మన జమ్మూ కాశ్మీర్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ ఉంటాయి అన్నమాట. సరిహద్దులు దాటి ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపడం కోసం పాకిస్తాన్ సైన్యం తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తా కవర్ ఫైరింగ్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. ఇటీవల కాలంలో, అంటే 2025లో జరిగినటువంటి పెహల్గామ్ దాడి వంటి సంఘటనలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. పాకిస్తాన్ నిఘా సంస్థ అయినటువంటి ISI ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, నిధులను సమకూర్చడం, అలాగే పేలుడు పదార్థాలను సరఫరా చేయడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఖలిస్తాన్ తీవ్రవాదులకు, అలాగే మాదక ద్రవ్యాల రవాణా చేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ ISI సహాయం అందిస్తుందని చెప్పేసి ఈ మధ్యనే మన ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే కనిపెట్టినాయి. కేవలం ఆయుధాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం, సైబర్ దాడుల ద్వారా భారత్లో మతపరమైనటువంటి చిచ్చు పెట్టడానికి, అలాగే అశాంతిని సృష్టించడానికి ఈ పాకిస్తాన్ అయితే ప్రయత్నాలు చేస్తాను. ఇన్ని ప్రయత్నాలు వాళ్ళ దేశ అభివృద్ధి మీద పెట్టుకుంటే ఈ పాటి కనీసం వాళ్ళు తినేదానికి తిండన్నా రెండు ఏమి ముండాకుడుకులో వేళ్ళు. మరి కాశ్మీర్లోని యువతను తప్పుదోవ పట్టించి వేర్పాటువాద ధోరణులు పెంచి పోషించడం ద్వారా లోపల నుంచి దాడులు జరిగే విధంగా పాక్ ప్రణాళికలు వేస్తుందన్నమాట. దీంతో మొన్న మధ్యాహ్నం ఈ విషయం పైన మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు తీవ్రంగా స్పందించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగినటువంటి సైనిక్ సమ్మాన్ సమ్మేళనంలో మన రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతా, పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలే జారీ చేశారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను ఆసరాగా చేసుకుని పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారతదేశ ప్రతిస్పందన అనేది మునిపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరించారు. గత ఏడాది పెహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా పూర్తి కాలేదని, పాకిస్తాన్ కు అది ఒక గుణపాఠం అని చెప్పేసి ఆయన అయితే గుర్తు చేశారు. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడేటటువంటి భౌగోళిక రాజకీయ మార్పులను భారత్ నిశ్చితంగా గమనిస్తుందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ కూడా ఉండదని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ఇక మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన పాకిస్తాన్ రక్షణ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించాడు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే పాక్ ప్రతిస్పందన కేవలం సరిహద్దులకే పరిమితం కాదు, ఏకంగా కలకత్తా వరకు దాడులు చేస్తామని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వీళ్ళ బతుకు అంత సీన్ ఉన్నదా? భారతదేశం తన స్వార్థం కోసం లేదా ప్రపంచం దృష్టిని మళ్లించడానికి కావాలని ఏదైనా డ్రామా ఆపరేషన్ సృష్టించి మా మీద తోసేటటువంటి అవకాశం ఉండాలి. రాజ్నాథ్ సింగ్ గారు పదే పదే హెచ్చరికలు చేస్తున్నారంటే అది భారత్ బలమైతే కాదు, భారత్ కు ఏదో భయం పట్టుకునేదని చెప్పేసి ఈ ఖవాజా ఆసిఫ్ పెద్ద బిల్డప్ అయితే దొబ్బినాడు. సరే, అంతేకాదు ఒకవేళ ఏదైనా జరిగితే పాకిస్తాన్ ఇచ్చేటటువంటి సమాధానం చాలా వేగంగా, చాలా పక్కాగా ఉంటుందని ఆ దిక్కుమాలినటువంటి దేశ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ ఉడత బెదిరింపులకు పాల్పడినాడు. అంతేకాకుండా ఈయన గారు చెప్పడం ఏంటంటే, ఎక్కడైనా కూడా కొంతమంది డెడ్ బాడీలను పడేసి వాళ్ళు ఉగ్రవాదులేనని చెప్పేసి నమ్మించే విధంగా భారత బూటకపు ఆపరేషన్ రూపొందించేట్లు మా దగ్గర నివేదికలు కూడా ఉన్నాయంటూ అక్కసంతా కూడా వెళ్ళగెక్కినాడు. ఇలా పాకిస్తాన్ వాళ్ళు పెద్ద ఏం సుధపోసలు వీళ్ళంతా కూడా అసలు వీళ్ళకి జిహాదీ మనస్తత్వమే వీళ్ళకు ఉండదు. వీళ్ళ దేశంలో అసలు
అసలు ఉగ్రవాదులు అనేవాళ్ళే లేరు. ఏంది వీడు మాట్లాడటం అసలు. ఈసారి పాకిస్తాన్ ఇదంతా కూడా జరిగితే ఊరికే ఉండదని, నేరుగా కలకత్తాను టార్గెట్ చేసుకొని బాంబు దాడులు చేస్తామని, కలకత్తాను సర్వనాశనం చేస్తామని చెప్పి కారు కూతలన్నీ కూడా కూశాడు. ఎవరు? ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ గారు. అంతే. ఇక ఈ విషయం పైన మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈసారి అత్యంత తీవ్రంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతా 55 సంవత్సరాల క్రితం అంటే 1971లో ఇలాంటి దుస్సాహసానికి పాల్పడినందుకే పాకిస్తాన్ 2 ముక్కలైపోయి బంగ్లాదేశ్ ఏర్పడిందని రాజ్నాథ్ సింగ్ గారు గుర్తు చేశారు. ఒకవేళ పాకిస్తాన్ బెంగాల్ పైన కన్నేస్తే ఈసారి ఆ దేశం ఎన్ని ముక్కలవుతాదో ఆ దేవుడికే తెలియాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు ఘాటుగా హెచ్చరించారు. పొరుగు దేశపు రక్షణ శాఖ మంత్రి బాధ్యతారాహిత్యంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వాళ్ళ చేతగానితనానికి నిదర్శనమని, భారత్ తన ప్రాంతీయ సమగ్రతను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని ఆయన అయితే స్పష్టం చేశారు. మన దేశ భద్రత విషయంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని, రక్షణ శాఖ మంత్రిగా తను ఇస్తున్నటువంటి ఈ సందేశం చాలా స్పష్టంగా ఉండాలని ఆయన అయితే పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ 2.0కు భారత్ సిద్ధంగా ఉందని, ఇప్పటికే భారత అమలు పొదిలో వేల సంఖ్యలో ఆయుధాలు పోగుపడి ఉన్నాయని, ఈసారి పాకిస్తాన్ గనుక పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ముక్కలు చేస్తామని పశ్చిమ బెంగాల్ ప్రజల సమక్షంలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు. తద్వారా పాకిస్తాన్ కు గట్టి సందేశాన్ని పంపించారనమాట. అదే విషయం అయితే అంటే ఈసారి బిడ్డ తోక జాడిచ్చామంటే నీ దేశం ఎన్ని ముక్కలైతే అది కూడా తెలియదు అని చెప్పేసి అర్థం అనమాట. మిత్రులారా, ఒకవైపు ఆకలితో అలమటిస్తా అడుక్కు తినే స్థితికి చేరిన ఈ పాకిస్తాన్ కు ఆ పొగురు మాత్రం తగ్గడం వల్ల వీళ్ళ బతుకి నేరుగా కలకత్తా మీద దాడి చేస్తామంటూ ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి పిచ్చి ప్రేలాపనలకు మన రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చినటువంటి కౌంటర్ చూశారు కదా. 1971లో పిచ్చి వేషాలు వేస్తే పాకిస్తాన్ 2 ముక్కలైపోయింది. ఇప్పుడు గనక బెంగాల్ వైపు కన్నెత్తి చూస్తే ఈసారి పాకిస్తాన్ అనేటటువంటి దేశం ప్రపంచ పట్టంలోనే ఉండదు అని చెప్పేసి మన రక్షణ మంత్రి ఇచ్చినటువంటి వార్నింగ్ తో శత్రువుల వెన్నులో వణుకు మొదలైంది. ఇది నవభారతం. దెబ్బకు దెబ్బ తీయడం మనకు తెలుసు. అలాగే అవసరమైతే శత్రువును వాడి ఇంట్లోకి వెళ్లి మరి వేటాడడం మనకు తెలుసు. మిత్రులారా, రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ కు ఇచ్చినటువంటి ఈ గట్టి సమాధానం పైన మీ అభిప్రాయం ఏంటి? మోడీ గారి నాయకత్వంలో భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. దేశభక్తి గల ప్రతి భారతీయుడికి ఈ వీడియో చేరే విధంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన రక్షణ రంగ విశ్లేషణల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో గర్వంగా జై హింద్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.